అది వచ్చేసి మనము ఇప్పుడు డబ్బులు వేస్తాం కదా, ఈడ నంబర్లు ఉంటాయి. యాడంటే ఇట్లా నంబర్లు ఉంటాయి. ఈ నంబర్లు మనం 500, 100 రూపాయలు, 200 రూపాయలు ఇట్లా వేస్తే వాటికి కెచ్ తీసుకొని మనం వేసేంత మనం ఎంత డబ్బులు వేస్తామో అంత కెచ్ తీసుకొని ఇట్లా గీయాల. అట్లా వేసి అంతేనా? 1,00,000 రూపాయలు చేస్తావా? చేస్తాను. ఎన్ని నెలలు చేస్తావు? ఎన్ని నెలలు చేస్తావు? 1 సంవత్సరమా, 2 ఏండ్లా, 3 ఏండ్లు? 3 ఏండ్లు చేస్తావా 1,00,000 రూపాయలు? 3 ఏండ్లకి ఏం దుడుస్తావా నువ్వేమన్నా? పని పంపిస్తే దుడుస్తాను. పనికి మా ఇంట్లోకే పని పిలుచుకోరు. ఎవరు? ಕೆಲ್ಸಕ್ಕೆ ನಮ್ಮಂತವ್ರನ್ನೇ ಕೆಲ್ಸಕ್ಕೆ ಕರ್ಸ್ಕೊಳಲ್ಲ. ಇನ್ನು ನಿನ್ನ ಕೆಲ್ಸಕ್ಕೆ ಕರ್ಕೊಂತಾರ? ఎవరు చెప్తారు ఇట్లా నీకే? ఎవరు చెప్తారంటే బాగున్నోడికే పనులు పిలుచుకునేది కష్టము. ఇంకా నీకు 2 కళ్ళు లేదనేసి ఎవరు పనులకు పిలుచుకుంటారమ్మా? నువ్వు చదివింటే పనులకు పిలుచుకుంటుండ్రి, చదువు లేదు ఏం లేదు, ఎట్లా పనులకు పిలుచుకుంటారు? ఆ బట్టలు అంట కదా నచ్చిందో కదా చెప్పు, పిలుచుకుంటారా ఎవరైనా? మళ్ళా మొన్న ఎట్లా పిలుచుకుంటారు మరి? వాడికి రోజు కంపెట్టు కదా కండ్లు. మరి వాడు ఇంట్లో పరిస్థితి చూసి పిలుచుకుంటారు వాడిని. మడి అంటే వాడు పారాడతాడు కదమ్మా, కనిపిస్తుంది కదా వాడికి. అంటే వాడికి మబ్బు టెక్స్ తీస్తే మబ్బు కనబడుతుంది అంటాడు, టెక్స్ తీస్తే అర్థం కనబడుతుంది అంటాడు. అదే మరి అట్లా చేస్తే మరి ఎట్లా కొంచెం అవును కదా, నీకు అది కూడా కనిపించలేదు కదమ్మా. మరి ఎట్లపై పని చేస్తావు చెప్పు? నీ ఫంక్షన్ డబ్బులు వచ్చిందంటే దాంట్లోకి వేస్తావా నీది? ಸರಿ. ಏನು ಅನ್ಕೋಬೇಡಿ, ನನ್ನ ಮಗಳ ಹತ್ರ ತೆಲುಗು ಮಾತಾಡ್ತೀನಿ, ನಿಮ್ಮ ಹತ್ರ ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀನಿ ಅಷ್ಟೇ, ತಪ್ಪಾಗಿ ತಿಳ್ಕೊಬೇಡಿ. మాట్లాడతావా వీడియోలో? ఎలా అట్లే మాట్లాడుతూ ఉంటే ఏమనిపిదు, మాట్లాడుకునేట్లా ఉంటే. మరి వాడు పోతాం, మరి వాడు ఇది ಬೇರೆ పనికి పోతా ఉన్నా కదమ్మా, వాళ్ళు అట్లా పిలుచుకుంటారు కదా. మరి ఎవరికి వాడిని కనిపిస్తావు కదా పల్లవి కళ్ళు. మరి వాడికి అర్థం కనబడుతుందంటావు, అర్థం కనబడుతుందంటావు వానికే అంతే అమ్మా, ఎంతో కొంత కనిపిస్తుంది కదమ్మా. అట్లా చేసి దానికి వచ్చి సిక్కింది పెన్, అది పెన్ ಚೆನ್ನಾಗಿ ಮಧ್ಯಾಹ್ನ ನಿದ್ದೆ ಮಾಡಿದ್ರು ಕೂಡ ಇನ್ನೂ ನಿದ್ದೆ ಬರ್ತಾ ಇದೆ. ಏನು ಮಾಡೋದು, ನಿದ್ದೆ ನಿದ್ದೆ ನಿದ್ದೆ. ಒಂದು ವಾರಕ್ಕೊಂದ್ಸರಿ ಬಟ್ಟೆ ಎಲ್ಲ ಮಡ್ಚಾಕೊಂತ ಕುಂದಿರ್ತೀವಿ. ಆದ್ರೆಗಿನ ಅವಳೇ ಮಡ್ಚಾಕ್ತಾಳೆ. ಅವಳಿಗೆ ಈ ಥರ ರೈಡ್ ಕೂಚಂದ್ರಮ್ಮ, ಅವಳಿಗೆ ಕಣ್ಣಿಲ್ವಲ್ಲ, ನನಗೆ ಕಣ್ಣಿದ್ರೆಗಿನ್ನ ಮಾಡಕ್ಕೆ ಕೊಡ್ತಿದ್ರಲ್ಲ ಅನ್ನೋ ಫೀಲಿಂಗ್ ಬರೋದು ಬೇಡ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವಳಿಗೆಲ್ಲ ಕೆಲಸ ಹೇಳ್ತೀನಿ ನಾನು. ಯಾಕಂದರೆ ನಾನು ಹೋಟ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕಾ, ಆ ಥರ ಆಗಿ ಹೋಟ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಇವಾಗ ಅವಳೊಬ್ಬಳೇ ಮನೇಲಿ ಇದ್ದು ಅವಳಿಗೂ ಬೇಜಾರಾಗ್ಬೋದು. ಆ ಥರ ಆಗಿ ಅವಳಿಗೂ ಎಲ್ಲ ಕೆಲಸ ಒಂದು ಸ್ವಲ್ಪ ಕೆಲಸ ಅಂತ ಹೇಳಿಬಿಟ್ಟು ಹೋಗಿರ್ತೀನಿ. ಎಲ್ಲ ಕೆಲಸ ಎಲ್ಲ ಮಾಡಿರ್ತಾಳೆ ಅವಳು.
ಎಲ್ಲ ಕೆಲಸ ಎಲ್ಲ ಮಾಡ್ತಾಳೆ. ಆ ಥರ ಆಗಿ ಅವಳಿಗೂ ಏನು ಅನಿಸಲ್ಲ. ಅಕಸ್ಮಾತ್ ನಾನು ಮನೇಲಿದ್ದಾಗೂ ಹೇಳ್ತೀನಿ ಅವಳಿಗೆ, ನನಗಾದಷ್ಟು ನಾನು ಮಾಡ್ಕೊತೀನಿ, ಆದರೆ ಅವಳಿಗಾದಷ್ಟು ಅವಳು ಮಾಡ್ತಾಳೆ. ಅವಳು ಮಾಡಲ್ಲ ಅಂತ ಅನ್ನಲ್ಲ, ಮಾಡ್ತಾಳೆ. ಯಾವಾಗ ಕೋಪ ಬಂದಾಗ ಮಾತ್ರ ಆ ಥರ ಇದು ಮಾಡ್ತಾಳೆ. ಏನೇ ಹ್ಞೂ ಇದು ಎಟ್ಲ ಗೊತ್ತ ಐಡಿಯಾ ಗೊತ್ತು ನಂಗೆ ಐಡಿಯಾ ಗೊತ್ತು. ಏನು ಐಡಿಯಾ? చూడ ఇదింట్లా ఇది 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 ప్లేస్ ఉంటది కదా, నిన్ను పెడతాం కదా ఆవిడ ఏం చేయాలా, ఇవి ఉప్పలు ఇవి రెండు ఉప్పి డబ్బులన్నీ కింద పడిపోయిస్తుంది. అయ్యో అయ్యో ఆవిడకి మడి ఇవి తీసింటాం కదా, ఇవిగా ఇవి తీసింటాం కదా, ఇవి తీసి మడి వేసి మడి జోడిపియాల అట్లా. అంటే ఏం చేయాలంటే ఫుల్ 1 లక్ష రూపాయలు అయ్యే వరకు అట్లా ఏడ్చిడాల. అవునా? 1 లక్ష రూపాయలు అయినాక తీసి ఏమో దానికి గుర్తుగా ఏమని తీసుకున్నలా, అట్లయితే ఆవిడ యూజ్ అవుతుంది. మనం ఊరికే వేస్మి ఏమిటికో తీసుకుంటుమి అనే దీనికి ఉండరాదు. అవును కదా? అట్లా వేసి నిన్న ఇదేమో పాంట నేను నువ్వు ఏమంత వచ్చిందో జర్కిన్ చూడు, వేసుకుంటావా? ఇది నాది ఇడేమా, ఇది నాదే, ఇది జర్కిన్ వేసుకుంటానంట కదా. నువ్వు కేక్ ఇష్టం కదా మొన్నది. అయ్యబ్బా ಎప్పుడు ತಿಸ್ಕೈಂದು ಎಲ್ಲ ಬಟ್ಟೆ ಹಾವು ಮಚ್ಚಿಕ್ಕಿತ್ತು. ಇವಾಗ ಎಲ್ಲ ಎತ್ತಿಕ್ಬಿಟ್ರೆ ಇದೊಂದು ಕೆಲಸ ಮುಗೀತು. ಇಷ್ಟು ಬಟ್ಟೆ ಇದು ಗೊತ್ತಾ? ಅಮ್ಮ ಇದು ಎప్పుడు ತಿಸ್ಕೈಂದು? ಇಷ್ಟು ಬಟ್ಟೆ ಇದು. ಇವಳು ಇಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾಳೆ. అమ్మ ఇది ఎప్పుడు తీసుకైంది? మొన్ననే తీసుకుంటే అటు పెట్టేంటి. అవునేమి అంటే అవును. ఏం పుడకలము పెన్నా పెన్ను ఉరుకుಬೇಕಂತ ఇచ్చిండ్రమ్మా. ನನಗೆ ಯಾವಾಗ ಫ್ರೀ ಆಗುತ್ತೋ ಅವಾಗ ವಿಡಿಯೋ ಮಾಡಿ ಹಾಕ್ತೀನಿ. ಪ್ಲೀಸ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ. ಯಾಕಂದರೆ ಈ ಕಡೆ ಹೋಟ್ಲ್ ಮಾಡ್ಕೊಂಡು ಬರಬೇಕು. ಹೋಟ್ಲ್ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದು ಕೆಲಸ ಏನಾಗಿದ್ದರೆ ಕೆಲಸ ಮಾಡ್ಕೋಬೇಕು. ಆ ಥರ ಆಗಿ ಅಷ್ಟೇ, ಮಾತ್ರ ಏನೇನಿಲ್ಲ. ವಿಡಿಯೋ ಮಾಡೋಕ್ಕಾಗಲಿಲ್ಲ ಅಂತಲೇ ಇಷ್ಟು ದಿನವೂ ಸುಮ್ಮನೆ ಆಗಿಬಿಟ್ಟಿದೆ. ಇವಾಗಲಿಂದ ಡೈಲಿ ವಿಡಿಯೋ ಮಾಡೋಣ ಅಂತೇಳಿ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ನನಗೆ ಎಲ್ಲರ ಥರ ಎಡಿಟಿಂಗು ಆ ಥರ ಮಾಡೋಕ್ಕೆ ಬರಲ್ಲ. ಸಾರಿ, ಪ್ಲೀಸ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ. ನನಗೆ ಕೇಳ್ಕೊಳೋದು ಇನ್ನೇನಿಲ್ಲ. ಏನಂದರೆ ಕೈಲಾದಷ್ಟು ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ.
ಬಟ್ಟೆ ಎಷ್ಟು ಕ್ಲೀನಾಗಿ ಇಟ್ಟರು ಕೂಡ ಹಾಕ್ಕೊಂಡು ಕಿತ್ತು 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 ಇಟ್ಟಿರ್ತಾನೆ. ಸಾಕಾಗುತ್ತೆ ನನ್ನ ಹತ್ರ. ఏం చేస్తున్నావు? ಇವತ್ತಿನ ಬ್ಲಾಗ್ ಇಷ್ಟೇ. ಬಾಯ್. ಥ್ಯಾಂಕ್ ಯು.